నా ఈ యొక్క హ్యాబిట్ వల్ల నేను గ్రాడ్యుయేషన్ టైంలో ఒక ఇయర్ ఆల్మోస్ట్ డీటెయిన్ అయిపోబోయాను తెలుసా. ఆ స్టోరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందుకి ఇంకొకటి చెప్పాలి. నెల్లూరు వెళ్ళక ముందు నేను ఒక స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఉన్నాను. బట్ నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత ఆ స్కెడ్యూల్ మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోయింది. బట్ ఈ రోజు నుంచి అయితే నానికి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి. సో బ్యాక్ టు స్కెడ్యూల్ అయిపోవాలన్నమాట. వీక్ అంతా స్మూత్ గా ఉండడానికి సండే రోజు అయితే నేను కొంచెం ప్రెప్ చేసుకుంటాను. అండ్ నేనైతే ఇది ఒక ఛాలెంజ్ లాగా కూడా తీసుకోబోతున్నాను. ఇంకా విషయానికి వచ్చేస్తే నేను ఎలా డీటెయిన్ అవ్వబోయానో తెలుసా. నేను నైట్ కొంచెం సేపు ఎక్కువ మేల్కోగలను కానీ బట్ మార్నింగ్ అయితే లేవడం నా వల్ల అస్సలు కాదు. నేను వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో మా ప్రాజెక్ట్ వర్క్స్ వల్ల సో నైట్ టైం నేను కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చేది అనమాట. దానివల్ల మార్నింగ్ నాకు లేవడం అస్సలు కుదిరేది కాదు. అండ్ కాలేజ్కి ఎప్పుడు ఒక 15-20 మినిట్స్ లేట్గానే వెళ్ళేదాన్ని. మా కాలేజ్లో ఏంటంటే 3 లేట్ లాగిన్స్ అయ్యాయి అనుకోండి 1 డే గా కన్సిడర్ చేస్తారు. సో ఆ విషయాన్ని పట్టుకొని 3 డేస్ లేట్గా వెళ్తే కదా 1 డే అని చెప్పేసి రోజు అలానే వెళ్ళేదాన్ని. అండ్ అది అంత పెద్ద మిస్టేక్ అవుతుంది, నా అటెండెన్స్ అంత లో అయిపోతుంది అండ్ అది నన్ను డీటెయిన్ చేసే వరకు వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే నాకు చాలా భయం వేసింది. దాని తర్వాత నుండి అయితే ఆన్ టైం కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. అలా ఆన్ టైం కాలేజ్కి వెళ్ళి వర్క్స్ అంతా కంప్లీట్ చేసి ఫైనల్ గా నేను అవార్డు కూడా తెచ్చుకున్నాను. అది ఇంకో స్టోరీ లేండి. సో ఇప్పుడు ఏంటంటే మా ఆయనకి నేను 9 o'clock లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే నేను 7 o'clock అంతా లేయాలి. 7 o'clock అంతా లేయాలి అంటే ఆల్మోస్ట్ 11 o'clock అంతా నిద్రపోవాలి. ఈ లేచే టైం పడుకునే టైం మెయింటైన్ చేయాలి అంటే ఇన్ బిట్వీన్ కూడా ఆన్ టైం అన్ని ప్రిపేర్ అయిపోవాలి. ఇవన్నీ స్మూత్ గా అవ్వాలనుకోండి కొంత ప్రిపరేషన్ తప్పదు. వీక్లీ సండే క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటాను. అండ్ సండే రోజే నెక్స్ట్ వీక్ కి కావాల్సినంత వెజిటబుల్స్ అవన్నీ కూడా తెచ్చేసుకుంటాము. మా ఆయనకి ఇంతకు ముందు ఆఫీస్ కి రోజు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి నేను 9 o'clock కి వంట చేయాల్సిన అవసరం లేదు, 7 o'clock కి లేయాల్సిన అవసరం లేదు. బట్ నౌ ద కేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేనైతే ఇది ఒక 6 day ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను. సో నా ఈ ఛాలెంజ్ లో రోజు నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటాను, నేను అనుకున్నది టైం టేబుల్ ఎంతవరకు ఫాలో అవుతాను మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టైం టేబుల్ మొత్తం ఫాలో అవడంలో నా మెయిన్ టాస్క్ ఏంటో తెలుసా, మార్నింగ్ 7 o'clock అంతా లేసేయడం. నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు మార్నింగ్ లేవడం చాలా చాలా కష్టం. బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. రోజు వచ్చే నా పైన కంప్లైంట్ ఏంటో తెలుసా, ఎందుకు ఎప్పుడు నైట్ డ్రెస్ వేసుకొని అట్లా పిచ్చిదానిలాగా ఉంటావు అని చెప్పేసి మా అమ్మ నుంచి మా అత్తమ్మ నుండి. ఈ రోజు నుంచి అయితే మనం మంచిగా కూడా రెడీ అవబోతున్నాము. అది కూడా నేను ఒక ఛాలెంజ్ లాగే తీసుకోబోతున్నాను. అండ్ ఈ మొత్తం టాస్క్ ఏంటో తెలుసా, అర్జున్ ని మేనేజ్ చేసుకుంటూ అర్జున్ టైం టేబుల్ ప్రకారమే చేయాలి. And it's not going to be easy, but I'm gonna try my 100% and make a difference in my daily lifestyle. Bye bye.